నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పెట్రోల్ డీజిల్ పైన లీటర్కు ₹2 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. కానీ మనకు మాత్రం ధర పెరగదు. ఇదేం తిరకాసు? కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచిందంటే ఆటోమేటిక్గా మనకు భారం కావాలి కదా. కానీ పెట్రోల్ డీజిల్ రిటైల్ ప్రైస్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అని కూడా ప్రభుత్వం చెప్పింది. సో దీని వెనకాలన్న రహస్యం ఏంటి? ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ఏంటి, మనకు పెరగకపోవడం ఏంటి? ఇది అర్థం కావాలంటే కాస్తంత లోతుల్లోకి వెళ్ళి చూడాలి. సహజంగా ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా చూడండి, మనమేం చేస్తాం, మన దేశ ముడి చమురు అవసరాల్లో 85-90% దిగుమతులే. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, అందువల్ల మీకు ధరలు పెంచక తప్పడం లేదు అని వినియోగదారులపైన భారం వేస్తూ ఉంటారు. కారణం ఏంటి? ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అయిపోయాయి కదా అని. ఏప్రిల్ 2002 వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్రోల్ పైన ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం తీసేశారు. అంటే ప్రభుత్వమే ధరలు నిర్ణయించే విధానం తొలగించి ప్రపంచ మార్కెట్కి అనుసంధానం చేశారు. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం తలుచుకున్నప్పుడు ఆపుతుంది, కానప్పుడు పెంచుతుంది. ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా మనకు వడ్డిస్తూనే ఉంటారు. ఏం చేస్తామని. సహజంగానే మరి ప్రపంచం ముడి చమురు ధరలు తగ్గితే మనకు తగ్గాలి కదా, కానీ మనకు తగ్గవు. తగ్గకుండా ఏం చేస్తుందంటే ఆ డబ్బులు కాస్త కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచి తీసేసుకుంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ భారీగా పతనమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మీకు బ్రెంట్ క్రూడ్ అంటారు, అంటే ఈ బెంచ్ మార్క్ ఇండిసెస్ అంటారు. అంటే ఆయిల్ ప్రైసెస్లో బ్రెంట్ క్రూడ్ ఒకటి, WTI ఫ్యూచర్స్ ఒకటి. బ్రెంట్ క్రూడ్ అయితే $63కి పడిపోయింది. ఇక WTI ఫ్యూచర్స్ అయితే $59.77, అంటే నియర్లీ $60 లోపలికి పడిపోయింది. అంటే అరౌండ్ $63. ఈ లాస్ట్ 1 వీక్లో 10% పడిపోయినాయి ఈ వరల్డ్ ఆయిల్ ప్రైసెస్. భారీగా పతనం అవుతున్నాయి. ఇంకా తగ్గవచ్చని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం రావచ్చు, అట్లీస్ట్ అమెరికాలో ఆర్థిక మాంద్యం రావచ్చు అన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వరల్డ్లో ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఈ ఆయిల్ కన్జంప్షన్ తగ్గినప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గించుకుంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రొడక్షన్ పెంచుతుందని ఆశించారు, కానీ వార్తలు వస్తున్నాయి సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించవచ్చు అని. ఎందుకంటే సప్లై డిమాండ్ మ్యాచ్ చేసి తమ లాభాలు నిలబెట్టుకోవడానికి చేస్తుంటారు. సో ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల ప్రపంచ ఎకానమీ దెబ్బతింటోంది. అమెరికాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ 1.7 ఉంటుంది అని ఫెడరల్ రిజర్వ్ చెప్తే అది ఈవెన్ <1% ఉంటుందని తాజా అంచనాలు చెప్తున్నాయి. అలాగే చైనా ఎకనామిక్ గ్రోత్ రేట్ అట్లీస్ట్ 2% పడిపోతుంది అని. సో ఎకనామిక్ గ్రోత్ రేట్ పడిపోయినప్పుడు రిసెషన్ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు అన్ని రేటింగ్ ఏజెన్సీలకు కూడా రిసెషన్ రావచ్చు అంటున్నారు. JP మార్గాన్ 60% అన్నది, మీకు గోల్డ్మెన్ సాక్స్ 35%, HSBC 40%, S&P గ్లోబల్ 35% ప్రాబబిలిటీ ఉంది రిసెషన్కు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోతుందో ప్రజల ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి ప్రజల వినిమయం తగ్గుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రజల వినిమయము తగ్గే అవకాశం ఉంటుంది అన్న అంచనాలతో ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి. మరి ఆయిల్ ప్రైసెస్ పడిపోయినప్పుడు ప్రపంచ మార్కెట్తో అనుసంధానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తగ్గాలి కదా. పెరిగినప్పుడు ఏమో మనకు వడ్డిస్తారే, తగ్గినప్పుడు మాత్రం ఆ లాభాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీస్ పెంచి తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏప్రిల్ 2021లో ఉన్న ప్రైస్కి పడిపోయింది, అంత భారీగా పడిపోయింది. సో ఏప్రిల్ 2021 అంటే ఇంకా అప్పటికి కరోనా పూర్తిగా పోలే, ఆ సమయంలో ఉండే ధరకు పడిపోయింది. సో ఇంకా పడిపోతుందని కూడా అంచనాలు వస్తున్నాయి. ఇక మీకు ఏప్రిల్ 2014తో పోలిస్తే 41% ప్రపంచ ఆయిల్ ప్రైసెస్ పడిపోయాయి. నాకు గుర్తున్నంత వరకు అప్పుడు అరౌండ్ $108 దాకా ఉన్నట్టు గుర్తు. మే 2014లో
ప్రపంచ ముడి చమురు ధరలు $108 ఉన్నాయి. ఇప్పుడు $63 అంటే అదే నియర్లీ 41% డిక్లైన్. మరి మనకు రిటైల్ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధర తగ్గిందా? అప్పుడు అరౌండ్ ₹70 ఉండే, ఇవాళ ₹100 దాటిపోయింది పెట్రోల్. మరి 41% తగ్గినాక కూడా, అంటే ప్రపంచ ముడి చమురు ధరలు 41% తగ్గినాక కూడా మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకున్న పెట్రోల్ ప్రైస్ 70 అప్పుడు ఉంటే ఇప్పుడు 100 దాటిపోయింది. ఎందుకు దాటుతోంది అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో, సెస్సుల రూపంలో విధిస్తున్న భారీ వడ్డన. యాజ్ ఆఫ్ టుడే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన ₹13, డీజిల్ పైన ₹10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తుంది. ఇది కాక రకరకాల సెస్సులు వసూలు చేస్తుంది. దీనిపైన స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఇదంతా తడిసి మోపడే కన్జ్యూమర్ ఇబ్బంది పెడుతున్నాడు. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? మీరు చెప్పిన సిద్ధాంతాన్ని మీరు ఎందుకు అమలు చేయరు? మేము ప్రపంచ మార్కెట్కి అనుసంధానం చేసాం, మా చేతిలో ఏముంది? ప్రపంచ మార్కెట్లో పెరుగుతాయి, తగ్గుతాయని చెప్పారు కదా. మరి పెరిగినప్పుడేమో పెంచి తగ్గినప్పుడు ఎందుకు తగ్గించరు అన్నది వినియోగదారులుగా మనం కేంద్రాన్ని అడుగుతున్న ప్రశ్న. దీనికి రకరకాల మేము పిఎం కిసాన్ ఖర్చు పెట్టడం లేదా, మీకు 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఇవ్వడం లేదా అని ఈ స్పీచెస్ ఇస్తారు. అవన్నీ ఇవ్వడానికి కేవలం ఈ పెట్రోల్ డీజిల్ దొరికిందా? మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదా? జిఎస్టీ కట్టడం లేదా? మేము కస్టమ్స్ డ్యూటీ కట్టడం లేదా? మరి వాటన్నిటి మీద వచ్చే డబ్బులు ఎక్కడ అవుతున్నాయి? అందువల్ల ఈ లాజిక్ కరెక్ట్ కాదు. ఫండమెంటల్ పాయింట్, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. సో అందువల్ల కేంద్రము ప్రపంచ మార్కెట్లో కనీసం ధరలు తగ్గినప్పుడైనా వినియోగదారులకు ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉంది.